అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న తాజాగా రాజోల్లో ఒక పుట్టినరోజు వేడుకల్లో విభేదాలు వెలుగు చూశాయి. కార్యక్రమానికి వచ్చిన జనసేన నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడికి దిగారు. ప్రధాన రహదారిపైనే వీధి గూండాల్లా కొట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న తాజాగా రాజోల్లో ఒక పుట్టినరోజు వేడుకల్లో విభేదాలు వెలుగు చూశాయి. కార్యక్రమానికి వచ్చిన జనసేన నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడికి దిగారు. ప్రధాన రహదారిపైనే వీధి గూండాల్లా కొట్టుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి. జనసేన నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారని ఒక వార్త అయితే ఇప్పుడు వచ్చింది. మరి దీనిపైన జనసేనాని అంటే అధినేత స్పందించారా లేకపోతే ఇన్ కేసు స్పందిస్తే ఎలా ఉంటుంది? అసలు ఈ దాడికి కారణాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సంతోషి. రాజోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గిడ్డి వరప్రసాద్, ఆయన అయితే స్థానికేతరుడు. ఆయన్ని అక్కడ తీసుకొచ్చి గెలిపించడంలో తనదే ప్రధాన పాత్ర అంటూ ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది అంటే ఎస్ఏ బాలాజీ, జాన్సన్ అంటే నాయకులు కొంతమంది వేరే వర్గంగా ఉన్నారు మొదటి నుంచి. అయితే రెండు వర్గాలు ఎమ్మెల్యే పక్షానే పనిచేస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్ట్యా ఏ వర్గం కూడా ఎదురుపడి మాట్లాడుకున్నది లేదు, కలిసి పనిచేసింది లేదు, ఎవరికి వాళ్ళే ఉంటారు. అయితే రాజు నియోజకవర్గంలో ఉన్న విశిష్టత ప్రకారం అందరూ జనసేనలో ఉన్నప్పటికీ ఈ రెండు వర్గాలు కూడా అంటే వాస్తవంగా అయితే వెంకటపతిరాజుకి కొద్దిగా కార్యవర్గం తక్కువ ఉన్నా ఆయన ఉన్న పలుకుబడి కానీ ఆయన ఎన్ఆర్ఐ కావడంతో ఆయనకున్న ధనబలం బాగా పనిచేస్తుంది అక్కడ. అయితే వీళ్ళైతే కనుక జనసేన కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్న వర్గం తమదే కాబట్టి ఎమ్మెల్యే తన వెంటే ఉండాలన్న భావన వాళ్ళది. ఈ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు చేసుకోవడంతో పాటు రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చినాయి. సరిగ్గా పెళ్లి వేడుకలో ఒకరి రోజుతో ఒకరు ఎదురుపడడంతోనే ఒక్కసారిగా మాటలు మాట్లాడుకొని కలపడానికి ప్రయత్నించారు. ఒకరితో ఒకరు దాడి కూడా ప్రయత్నించారు. పోలీసులు కూడా వచ్చి వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ రెండు వర్గాలు ఊరుకోలేదు. అయితే ఎమ్మెల్యే జనసేన దృష్టికి వెళ్ళినప్పటికీ అగ్రనాయకుల దృష్టికి ఎమ్మెల్యే ఈ సమస్యను తానే పరిష్కరిస్తారని తన మీద వదిలేయాల్సిందిగా అధిష్టానం నాకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం రెండు వర్గాలను కూర్చోబెట్టి ఏకతాటిపై తీసుకురావాలని జనసేన నాయకులు ఆదేశించారు. ఈ దశగానే ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. అయితే రెండు వర్గాలు ఏకమవుతాయా లేకుంటే అలాగే కొనసాగుతుందా అన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఈరోజు సాయంత్రానికి ఏదో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం మాత్రం ఉంది. సంతోషి. రైట్ దురాని, థ్యాంక్ యూ.